గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ చూడండి. ఎఫ్ బ్లాక్లో యాక్టినాయిడ్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. వీటిని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, ఒకసారి చూడండి యాక్టినాయిడ్స్లో మీరు చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, యాక్టీనియం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది, లారెన్సియం. అయితే +3 స్టేట్ లేని ఎలిమెంట్ ఒకటే ఉంది ఇక్కడ, థోరియం. అలాగే ఎక్కడైతే +4 ఉందో, ఎక్కడైతే యాక్టీనియం దగ్గర, ఎక్కడైతే థోరియం దగ్గర అయితే +3 లేదో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి క్లోజ్ అయిపోయింది, ఇదిగోండి బర్కీలియం దగ్గర +4 స్టేట్ క్లోజ్ అయింది. ఓకేనా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, థోరియం టు బర్కీలియం. ఇక్కడ ఏది +4 స్టేట్, ఎక్కడి నుంచి థోరియం టు బర్కీలియం. మళ్ళీ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ మీకు ఇదిగోండి 5th స్టేట్ అంటే +5 స్టేట్. అవునా కదా? ఏ స్టేటు, +5 స్టేట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ప్రోయాక్టివ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు, అమెరిషియం వరకు ఉంది. ఏది మీకు +5 స్టేట్. ఓకేనా? అంటే ఇక్కడ చూసారా, దీనికి ఒకటి తగ్గింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడి దాకా ఉంది, అమెరిషియం వరకు ఉంది. తర్వాత చూడండి 6th స్టేట్ అంటే +6 స్టేట్. అవునా కాదా? ఇది +6 స్టేట్. +6 కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీకు ఇక్కడ యురేనియం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు, మళ్ళీ ఇందాకలాగే అమెరిషియం వరకు ఉంది మీకు. అవునా కాదా? మళ్ళీ చూడండి +7 ఎక్కడెక్కడ, నెప్టూనియం, ప్లూటోనియం. ఈ రెండింటికి మాత్రమే +7 ఉంది. అవునా కదా? ఇక్కడ కూడా చూసారు 5కి 6కి ఒకటి, 4కి 5కి ఒకటి తగ్గింది, 5కి 6కి ఒకటి తగ్గింది. కానీ ఈ రెండు ఒక చోటే, 5, 6, 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బర్కీలియం క్లోజ్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.